ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రతిపాదిస్తున్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం సెప్టెంబర్ 1న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బ్యారేజ్ సాంకేతికత, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర అధికారులకు ఆహ్వానం పంపారు. ఢిల్లీలో సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. తుమ్మిడిహట్టి మీద సెప్టెంబర్ 1న కీలక సమావేశం కేంద్రం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బ్యారేజ్ నిర్మాణం, అలాగే అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించి ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మీటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో అత్యంత కీలకమైన సమావేశం జరగబోతా ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రాణహిత నది పైన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి అత్యంత కీలకమైన సమావేశం మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించి ఒక ప్రాజెక్టు కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారుతున్న తెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి. సో అట్లాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో భాగంగా మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టి వద్ద మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కూడా బ్యారేజ్ నిర్మించాలని భావిస్తుంది. సో దీనికి సంబంధించి మహారాష్ట్రతో ఇప్పుడు ఏదైతే గతంలో మహారాష్ట్ర ఈ యొక్క బ్యారేజ్ కి సంబంధించి 148 మీటర్ల వరకు మాత్రమే అక్కడ అంతవరకు ప్రాజెక్టు బ్యారేజ్ కట్టడానికి అనుమతించింది. కానీ దాని వల్ల కొంత నీటిని వినియోగించుకోవడానికి సాధ్యం కాకపోవడంతో దాన్ని 152 మీటర్లకు ఎత్తుకు పెంచుకునేలా అంగీకారంగా సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీన ఈ సమావేశం జరుగుతుంది. సో దీనికి కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని, ఎందుకంటే ఉత్తర తెలంగాణ పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి తాగునీరు, అదేవిధంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి ఇచ్చినటువంటి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ కాబట్టి సో విషయంలో కొంత మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందో ఆ విషయంలో కేంద్రం కొంత చొరవ తీసుకొని ఇటు తెలంగాణ అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కొంత ప్రయత్నించండి, మాకు అనుకూలంగా ఒక నిర్ణయం వెళ్ళదించేలా లేదా మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తాం, దాంట్లో పూర్తి స్థాయిలో మేము దానికి వివరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్రానికి గతంలో లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ లేఖలో భాగంగానే ప్రస్తుతం తాజాగా కూడా ఈ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు 2 రాష్ట్రాలకు సంబంధించి పాల్గొంటారు. సో కేంద్రం ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటలకు సేవాభవన్ లో ఈ యొక్క సమావేశం జరుగుతున్న అత్యంత కీలకమైన మనం భావిస్తాం. ఎందుకంటే మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ కూడా రాష్ట్ర పరిస్థితి. సో 2 రాష్ట్రాల మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేసి గోదావరి జలాల విషయంలో ఇక 2 రాష్ట్రాల మధ్య ఒక సమన్వయంతో పనిచేసుకుంటే 2 రాష్ట్రాల ప్రజలకు, రైతాంగానికి మేలు జరిగేలా ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కోర్టే చూపించుకోవాలని లేఖ రాశారు. సో ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రి కార్యాలయంలో జలశక్తి మంత్రి శాఖ కూడా పంపించింది. సో అనంతరం ఇప్పుడు తాజాగా ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సీఎం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సో ఈ మొత్తం కొంత కేంద్రం జోక్యం చేసుకుంటే ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంత మీ వంతు ప్రయత్నం చేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించుకున్నారు కేంద్రానికి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం కూడా కొంత సానుకూలంగా స్పందించి మహారాష్ట్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క ఏదైతే జలవనరులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని మొత్తంగా కూడా నిర్వహించబోతున్నారు. సో ఈ సమావేశంలో ప్రస్తుతం ఏదైతే 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని 152 మీటర్లకు ఎత్తు పెంచేలా యొక్క తెలంగాణ ఏదైతే డిమాండ్ చేస్తుంది దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఒప్పుకుంటుంది. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క అక్కడ తుమ్మిడిహట్టి వద్ద కూడా 152 మీటర్లలో ఎత్తుకు పెంచుకున్న బ్యారేజ్ నిర్మిస్తే మాకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వం అభ్యంతరం తెలుస్తుంది.
అది 152 మీటర్లు కంటే ఎత్తున ఉంటే మాకు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం కావచ్చు, లోతట్టు ప్రాంతాలు అంతా కూడా జలమయం అవుతాయి. సో మొత్తం జలంగా మారిపోతుంది, నీట ముంపు కూడా అవుతాయి, అదే సమయంలో రైతాంగానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అనేది కూడా చెప్పింది, కరెక్ట్గా చెప్పింది. సో దీంతో ఆల్టర్నేట్ గా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు విషయంలో ప్రాణాయిత వద్ద నీటిని వాడుకోవాలన్న ఉద్దేశంతో మేడిగడ్డ నుంచి అక్కడ ప్రాజెక్టు కాళేశ్వరం రూపొందించింది. సో ఇప్పుడు మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొన్న రీసెంట్ గా మేడిగడ్డ వద్ద డ్యామేజ్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తంగా కూడా ఆ నిర్మాణంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఒక విచారణకు విచారణకు ఆదేశించింది. సో న్యాయ విచారణకు సంబంధించి నివేదిక అనేది. సో దాంతో పాటు ఆల్టర్నేటివ్ ఇప్పుడు మేడిగడ్డ నుంచి మరొకసారి 9 వద్ద బ్యారేజ్ కడితే ఎలా ఉంటుంది, సో ప్రతిపాదన తీసుకొచ్చింది. సో మరొకసారి ఇప్పుడు ఆ రేవంత్ సర్కార్ 9 వద్ద గతంలో ఏదైతే ప్రాణాయిత సేవల గత కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర కేంద్రంలో రూపొందించారో ఆ ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారమే 9 వద్ద బ్యారేజ్ కట్టాలన్న ఒక ఆలోచన ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించి 2016లో కట్టారు. కాబట్టి దానికి మరొకసారి 148 మీటర్ల కనుక అంతకు మించి పెడితే ఎట్లా ఉంటుంది, సో అవకాశం ఇవ్వండి, 150 మీటర్ల వద్ద కూడా నిర్మించేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. సో ఈ నేపథ్యంలో అటు ఈ రెండు అంశాలు, ఒక మహారాష్ట్ర ఇటు తెలంగాణ రెండు ప్రభుత్వాల మధ్య ఈ యొక్క ఎత్తు ఏదైతుందో ఎఫ్ఆర్ఎల్ సంబంధించి 148 మీటర్ల నుంచి 150 మీటర్లకు సంబంధించి 152 మీటర్లకు సంబంధించినటువంటి అంశం 4 మీటర్లకు సంబంధించి ఎఫ్ఆర్ఎల్ ఉందో దాని విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒక సమన్వయం ఏర్పరిచి మొత్తంగా కూడా చర్చలు కనుక సానుకూలంగా అయితే 9 వద్ద రేవంత్ సర్కార్ అనుకున్నట్టుగానే ఇక్కడ బ్యారేజ్ నిర్మించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో గతంలో ఏదైతే మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసిందో ఇప్పుడు మరొకసారి కూడా అలాంటి పరిస్థితి అంటూ ఉంటే ఏం చేయాలనే దాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఒకసారి కంటే చాలా అత్యంత కీలకమైనది తెలంగాణకు మాత్రం, ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ కు సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పుడు ఈ యొక్క రేవంత్ సర్కార్, ఎందుకంటే గతంలో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతల గ్రావిటీ ద్వారా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపొందించబడింది. నిజంగా రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడున్నటువంటి ప్రయత్నం చేసిన ప్రయత్నం 152 మీటర్లు కనుక అక్కడ బ్యారేజ్ కనుక కట్టాలనుకుంటే మహారాష్ట్ర కోసం ఆమోదయోగం ఇస్తే సో గ్రావిటీ ద్వారా తీసుకోవడం, గ్రావిటీ ద్వారానే కాకుండా ఈజీగా వాటర్ ను మనం తెలంగాణకు మళ్లించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన. సో అల్టిమేట్ గా మనం చూడాలి సెప్టెంబర్ 1వ తేదీన జరిగే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు, రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయి. సో ఇప్పుడు ఈ 9కి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, అభ్యంతరాలపై తెలంగాణ అధికార బృందం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా చాలా కీలకమైన పరిణామంగా మనం మాత్రం భావించాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.